దేవులపల్లి తన మొదటి రచన కృష్ణపక్షంలో తన కవిత్వంలోని మెలకువలు చెప్పడం కోసం బరంపురం నుంచి బళ్ళారి వరకు ప్రచారం చేశారు. 1921లో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తన కవితా ప్రచారంలో అన్నీ పోగొట్టుకొని మునిగిపోయిన ఆయన్ని రఘుపతి వెంకటరత్న నాయుడు గారు పిలిచి తక్కువ జీతం అయినా 40 రూపాయల మీద ఉద్యోగంలో చేరమని కోరారు. జీతం తక్కువ అని అనుకోవడం లేదు. ఇంతకుముందు నేను పనిచేసినప్పుడు సంవత్సరానికి 10 రూపాయలు తగ్గుతూ వచ్చింది కాబట్టి నేనే మీకు డబ్బు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది కదా, అందుకే చేరను అని చెలోక్తిగా జవాబిచ్చారు. స్వేచ్ఛ ప్రవృత్తి గల ఆయన ఏ ఉద్యోగంలోనూ కొనసాగలేకపోయారు. ఆయన 1897 నవంబర్ 1న జన్మించారు. ఆయన మంచి వక్త. వేల మంది వచ్చినా ఆయన 3 గంటల పాటు చేసే ప్రసంగం కదలకుండా వినేవారు. తన కొడుకు బుజ్జాయిని ఒక్కొక్క క్షణం వదలకుండా తన సభలకు తిప్పుకుపోతుండటం వలన బుజ్జాయి చదువుకోలేకపోయారు. తనని ఒళ్ళో కూర్చోపెట్టుకొని బొమ్మలు వేసిన అడవి పాపిరాజును చూసి బుజ్జాయి ప్రముఖ చిత్రకారుడయ్యారు. పల్లకి అనే భావకవిత వారి కవితల్లో తలమానికం. ప్రియురాలి మనసులో ఉద్వేగానికి పల్లకి ప్రతీక. బోయేల అరుపుల్లో పల్లకి నడకల్లోని భావము ధ్వని కలిసిపోయి మృదు మధురమైన చిత్రం ఈ కవితలో మన కళ్ళ ముందు నిలుస్తుంది. 1937లో మద్రాసు ఆకాశవాణి వారి ప్రసంగంతోనే మొదలైంది. ఎన్నో పాటలు, సంగీత రూపకాలు వారివి ప్రసారం అయ్యాయి. సినిమా కవిత గుర్తింపు పొందిన వారు 500 పైచిలుకు పాటలు రాశారు. అలలు కొలనులో గలగలమనినా అన్న పాట లలిత లలిత లతాంతాల వంటి పదచిత్రాల కూర్పుతో శబ్దము భావము కలిసిపోయి మనల్ని సమ్మోహితులు చేస్తుంది. 1964లో తన గొంతు బొంగురుపోవడాన్ని గుర్తించారు. అప్పుడు తను రాసిన ఉపన్యాసాన్ని తిరుపతిలో బాలాంతరకపు రజనీకాంతరావు చేత చదివించారు. తన 67వ ఏట గొంతు క్యాన్సర్ ఆపరేషన్స్ జరగడంతో మూగుతనం వచ్చింది. ఉపన్యాసాలను పాల్గొమ్మి పద్మరాజు చేత చదివింపు చేసేవారు. చేతిలో కాగితం పెన్ను ఉంచుకొని 16 ఏళ్ల పాటు తను మాట్లాడదలుచుకుందంతా రాసి చూపించేవారు. భావకవితా భాస్కరుడు దేవులపల్లి తను ఎప్పుడు మహాకవి అని అనుభవించుకోవడానికి తాపత్రయపడలేదు. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరతమాతనే పరవశింపజేసిన ఈ ధన్యజీవి తదనంతరం మన తెలుగు వారందరికీ కేరా పడ్డస్గా మారారు. ఎన్నిసార్లు విన్నా, ఎన్ని తరాల తర్వాత విన్నా ఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నో ఆణిముత్యాలను మన తెలుగువారికి అందించిన ధన్యచరితలు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన చాలా కష్టాలు అనుభవించారు. కూతుర్ని కోల్పోయిన బాధ కృష్ణశాస్త్రి గారిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా కుంగదీసిందని చెప్పాలి. అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా వారిని చుట్టుముట్టి మరింత ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఈ గంగకెంత గోబులు, ఈ గాలికెంత దిగులు అంటూ ప్రకృతిలోని ఎన్నిటి గురించో దిగులు పడ్డ శాస్త్రి గారు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చెప్పుకోలేని బాధలను అనుభవించారు. శాస్త్రి గారికి స్వరపేటిక క్యాన్సర్ సోకటం వలన గొంతు పూర్తిగా మూగపోయినందున ఎక్కడికి వెళ్ళినా ఒక పలకా బలపం చేతిలో పట్టుకుని వెళ్ళేవారు. ఎవరికేం చెప్పదలుచుకున్నా ఆ పలక మీదనే రాసి చూపించేవారు. ఆయన రాసిన అమెరికా అమ్మాయిలోని పాడనా తెలుగు పాట పరవశమై మీ ఎదుట మీ పాట చాలా ప్రాచుర్యం పొందింది. నారాయణ నారాయణ అల్లా అల్లా నారాయణమూర్తి నీ పిల్లల మేమెల్లా అంటూ పరబ్రహ్మ ఒక్కడే అని ఎంతో సున్నితంగా లోకానికి చాటి చెప్పిన విశ్వకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన ఫిబ్రవరి 24, 1980న తుది శ్వాస విడిచారు. ఆయన్ను ఆంధ్ర షెల్లి అని కూడా అంటారు. జయ 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 ప్రియ భారత జనయిత్రి అనే గీతాన్ని
ఆయన కాకినాడ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు వారి విద్యార్థుల కోసం వ్రాశారు. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరే మేఘాలను పట్టుకుని వాటిని మాలలుగా కట్టి దూరమైన ప్రియుల మధ్య విరహ సందేశాలు పంపగల సామర్థ్యం కాళిదాస్ తర్వాత దేవులపల్లి వారికి దక్కుతుందనిపిస్తుంది. రాగాల మల్లెపొద వలె మదిలో విరిసి పూలై పూసి చిరుగాలికి పరిమళాన్ని అందిస్తే అది 4 దిక్కులు మోసుకుపోయి పంచుతూ బతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి అని ఆశించటం అనుచితం కాదేమో.